తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, ఈరోజు నాకు మనిషి పుట్టుక గురించి మీ నుంచి తెలుసుకోవాలని ఉంది. అంటే అంటూ ఉంటారు కదా, అసలు పుట్టుక అనేది కడుపులో పడ్డప్పటి నుంచి ఆ తల్లి అది ఫీల్ అవుతూ ఉంటుంది. నిజానికి అసలు ఆ కడుపులో పడ్డటువంటి ఆ పిండం ఎప్పుడు ఊపిరి పోసుకుంటుంది? అసలు ఆ ప్రయాణం అంటే ఆ స్టార్టింగ్ ఆఫ్ లైఫ్, ఆ ప్రయాణం ఎలా ఉంటుంది అసలు? 9 నెలలు, 9 రంధ్రాలు మన శరీరంలో, నవరంధ్రాలు, నవ ప్రాణాలు అంటారు. నా నవ జీవాలు వెళ్ళిపోయాయి అంట. అంటే మనకు 9 రంధ్రాలు ఉన్నాయి. అట్లా 9 నెలలు తల్లి గర్భంలో మనం ఉంటామన్నమాట. అయితే తల్లి గర్భంలో వచ్చే ముందుగా ఆత్మలు కొన్ని, విశ్వంలో ఆత్మలన్నీ ఒక ఏరియాలో తిరుగుతూ పోతుంటాయి. అంటే తిరుగుతూ పోతున్నప్పుడు నాకు చాలా అత్తగారు హరాస్ చేశాను, అందుకే నేను పైకి కిందికి వెళ్ళలేకపోతున్నాను, మళ్ళీ జన్మ వస్తుంది, నన్ను హరాస్ చేసి ఆత్మగా రావాలి, ఇట్లా అన్ని ఆత్మలతో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. ఇంకో ఆత్మను, నేను బిజినెస్ పార్ట్నర్గా ఉండి ఫలానా వాడిని మోసం చేశాను, నేను ఒక చిట్టీలు వేసి వాడిని మోసం చేశాను, కొంతమందిని హత్య చేశాను, ఇలా నేను కొన్ని పాపాలు చేశాను కదా, ఆ పాపాలు పోయేటందుకు నన్ను హరాస్ చేసే వ్యక్తిగా రావా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాం. కొన్ని ఆత్మలను మనం రిక్వెస్ట్ చేసుకొని ఇన్ని రోజులు ఉంటాను, ఇంతింత వ్యవహారం చేస్తాను, వీళ్ళు అన్నతమ్ములు, వీళ్ళు అక్కా చెల్లెళ్ళు, వీళ్ళు నాకు ఈ రకమైనటువంటి వ్యవహారిక జ్ఞానంతో ఈ పనులు చేస్తాను ఇంతకాలము అని అన్నీ డిసైడ్ చేసుకొని ఆ బీజము అదే బీజంలో, అంటే నీవు ప్రేమతో ఆత్మీయతతో ఉండి ప్రేమ పొందలేనికపోతే అలాంటి తల్లి గర్భంలో పుడతావు. కొంతమంది మాకు పిల్లలు పుట్టడం లేదు అని అంటుంటారు. అంటే తల్లి భ్రూణ హత్యలు చేసుకొని ఉంటుంది ముందు జన్మలో. చేసుకున్న తర్వాత ఏ ఆత్మ నమ్మదు, ఆ కడుపులోకి వస్తే మళ్ళీ చంపేస్తారు. ఆ తల్లి తండ్రి ఇద్దరు ఎప్పుడో చంపేస్తుంటారు, లేదు వాళ్ళ ఇంట్లో ఎవరినో ఒకళ్ళని చంపుంటారు పూర్వజన్మలో. అలాంటి వాళ్ళకు పిల్లలు పుట్టరు. అది డిఎన్ఏలోనే లోపం వస్తుంది. వ్యక్తి అంటారు కదా, ప్రెగ్నెన్సీ రాదు అంటే డిఎన్ఏలోనే లోపం ఉంది, డిఎన్ఏ లేదు అని అంటుంటారు కదా. ఆ డిఎన్ఏలో కొన్ని లోపాలు జరుగుతాయి తల్లికో తండ్రికో. ఆ టైంలో వాళ్ళకి పిల్లలు పుట్టరు అనమాట. దానికి దోష నివారణ చేసుకునే ప్రక్రియలు కూడా ఎన్నో ఉంటాయి మనకి విశ్వం ఇచ్చింది. తర్వాత ఏంటి, మనకు ఇప్పుడు అన్నీ డిసైడ్ చేసుకొని ఒక తల్లి గర్భంలో ఒక జీవం తయారవుతుంది. ఒక జీవి తయారై ప్రాణం పోసుకున్న తర్వాత లలితా పారాయణంలో ఆ జీవం ప్రతి నెల ఎలా తిరుగుతుంది, ఏమేమి యాక్టివిటీ పెంచుతుంది, బ్రీతింగ్ ఎలా తీసుకుంటుంది, తీసుకున్న దానికి ఒక్కొక్క పార్ట్ ఎలా తయారవుతుంది, లలితా పారాయణంలో మొత్తం ఉంది. అదే లలితా పారాయణం చదివినప్పుడు ఆ పిండం 9 నెలల్లో ఎలా గర్భం దాల్చుతున్నాము, దాల్చిన గర్భంలో ఏ పార్టులు మనకు తయారవుతున్నాయి, ఆ తయారైన పార్టులో జీవం ఎలా బాధపడుతుంది, ఎలా ఆనందపడుతుంది, ఎలా తిరుగుతుంది, అది ఆ జీవము 9 నెలలు చిన్న పాయింట్గా ఉండి ఇన్ని శరీర అవయవాలు వచ్చి తల్లి బొజ్జులో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి నరకాన్ని అనుభవిస్తారు అంటారు. ఏవైతే పాపాలు చేశామో అప్పుడు ఆ తల్లి గర్భంలో ఆ తల్లి కనుక కొంచెమే రుణం చేస్తుంది, ఎంతో రుణం చేస్తుంది, 2 నెలల పిండమే పోతుంది. అంటే 2 నెలలే ఆ తల్లికి బాకే ఉంటుంది. 6 నెలల పిండమే పోతుంది కొంతమందికి, 6 నెలల రుణమే ఉంటుంది ఆ తల్లి. ఆమెకు బాకీ ఎక్కడో అప్పు చేసి ఉంటుంది, 6 నెలలే ఉంటుంది. అది తల్లి గర్భంలోకి వచ్చి 6 నెలలు అనుభవించి వెళ్ళిపోతుంది. లేదు, ఆమె ఎవరి ఆస్తినో ఏదో కొంచెం తీసుకుంటుంది. బిడ్డ పుట్టిన 9 నెలల వరకు ఆమె ఎంత ఆహారం అయితే తన నుంచి తీసుకోవాలి, ఎంతైతే తను అనుభవించాలో అంతా తీసుకొని పుట్టగానే చనిపోతుంది. పిల్లలు పుట్టిన ఏడాదికి 2 ఏండ్లకు 3 ఏండ్లకు 10 ఏండ్లకు ఇలా పిల్లలు చచ్చిపోతున్నారు అని అంటారు కదా. ఇవన్నిటి రహస్యం ఏమిటిదంటే ఎంత రుణం ఉంటారో అంతవరకే ఉంటారు, లేకపోతే ఆ పిండము ఆ పిల్లలు వాళ్ళకి రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ. కాబట్టి రుణం ఉంటేనే తల్లి గర్భంలో మనం జన్మిస్తాము. కానీ పుట్టిన తర్వాత మనం అక్కడ ఏమనుకొని పుట్టావు నువ్వు, నేను ఒక హరాస్ చేశాను ఒక మనిషిని, నన్ను హరాస్ చేసే అత్తగారా
హరాస్ చేసే మొగుడి గారా, హరాస్ చేసే పార్ట్నర్ గారా, హరాస్ చేసే బాస్ గారా అని రిక్వెస్ట్ చేసాం. ఇక్కడ నీ జీవితంలో పుట్టిన తర్వాత ఒక హరాస్ చేసే భర్త దొరికాడు. ఈ దొంగముండా కొడుకు వల్లనే నా జీవితం పాడైంది. ఒక ఆఫీసర్తో నీ ఉద్యోగం ఊడిపోయింది, అతను అవమానించాడు. ఈ బద్మాష్ వెధవ వల్లనే నా జీవితం పాడైపోయింది. ఒక అతని చేత పార్ట్నర్షిప్ బిజినెస్లో లాస్ అయ్యావు, ఈ వీడి వెధవ చేతనే లాస్ అయిపోయాను. లేదు మీ ఆడపడుచు చేతనే బాధపడ్డాము, ఈ మొగుడి చేతనే వాళ్ళని బండబూతులు తిడతాం మనం. వాళ్ళ దగ్గర నుంచి ఏమంటే నువ్వు రిక్వెస్ట్ చేసి వచ్చానే, మళ్ళీ నీవేమో నన్ను ఇక్కడ తిడుతున్నావు అని వాళ్ళ దగ్గర నుంచి మైనస్, నీ దగ్గర నుంచి మైనస్ ప్లస్ అయిపోయి అది కర్మగా మిగిలిపోతుంది. అది ఎప్పుడైతే కర్మగా మిగిలిపోతుందో వాళ్ళు నువ్వు ఇద్దరు కలిసి ఆ కర్మను అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి జన్మ వచ్చిన తర్వాత ఎవరికైతే ఇవాళ భర్త నుంచి కష్టం వస్తుందో, ఎవరైతే భార్య నుంచి కష్టం వస్తుందో, ఎవరైతే తల్లిదండ్రుల నుంచి కష్టం వస్తుందో, ఎవరైతే పార్ట్నర్ నుంచి ఆ ఆత్మలను మిమ్మల్ని అవమానపరిచి కొట్టి తిట్టి రోడ్డు మీద పెట్టినటువంటి ఆత్మలను మీ ముందుకు పిలుచుకొని వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్, నా వల్ల నేను రిక్వెస్ట్ చేస్తేనే నువ్వు వచ్చావు, కానీ అది మర్చిపోయా, నేను నిన్ను తిట్టాను, నీ వల్లనే నేను పాడైపోయాను అనుకున్నాను, నాలో అహంకారం పోయింది, నేను వాళ్ళ పరిపూర్ణంగా ఉన్నాను అని వాళ్ళకు థ్యాంక్స్ చెబితే ఆ కర్మ నీకంటదు. వాళ్ళు మళ్ళీ అలా నిన్నెవరు మోసం చేయరు లైఫ్లో. కానీ మనమేం చేస్తాము, ఎవరన్నా పార్ట్నర్ మోసం చేసినా, ఎవరైనా నిన్ను అవమానపరిచినా, ఎవరైనా లైఫ్లో ఉద్యోగం ఉడిపించినా, ఎవరైనా రోడ్డు మీద ఈడ్చి కొట్టి తిట్టినా మనం వాళ్ళని ఏమనుకుంటాం, వీళ్ళు శత్రువులు, నాకు అవమానం జరిగిందనుకో సూసైడ్లు చేసుకుంటారు. పిచ్చుకుండా కొడుకు కొంతమంది కదా, అవమానం జరిగిందని సూసైడ్లు కూడా చేసుకుంటారు. కానీ అది జరిగింది నీ ఆత్మ పరిపక్వత గురించి, నీ ఆత్మ ప్యూరిఫికేషన్ గురించి, నీలో నీవు ఎంచుకొని వచ్చినటువంటి జన్మ గురించి. కాబట్టి ఇలాంటి జన్మ రహస్యాలు ఉంటాయి నాన్న. కాబట్టి మనం అన్నీ డిసైడ్ అయ్యి ఒక తల్లి కడుపులో మనం ఉండి మనం బయటికి వస్తాము. కాబట్టి ఆ తల్లి రుణం తీర్చుకోలేనిది అంటారు. ఆ తల్లికి కూడా మళ్ళీ పునర్జన్మనే. ఆ పిల్లల పెంపకం ఈ రోజుల్లో ఎంత కష్టమవుతోంది నాన్న. మేమైతే 6గురం 7గురం ఉంటే ఇట్లా అన్నం పడేసేవాళ్ళు, తినేవాళ్ళం. ఇప్పుడు ఒక బిడ్డను పెంచడమే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇంటెలిజెన్సీ చాలా పెరిగిపోయింది. ఆ తల్లి కడుపులోనే సగం నేర్చుకుంటున్నారు, పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి వాళ్ళ జీవం ఏవైతే ఏర్పాటు జరిగిందో ఆ జీవం పైకి వచ్చిందాకా కూడా హ్యాపీగా, అంటే చనిపోయిన తర్వాత బీజం విశ్వంలో ఉండి సేమ్ తనకేది కావాలో అలాంటి మదర్ను ఫాదర్ను ఎంచుకొని, అలాంటి అవే సంస్కారాలు, అవే ట్రెడిషన్స్, అవే నమ్మకాలు, వాటితో మనకు జన్మ వస్తుంది. ఇదమ్మ జన్మ రహస్యం. అంటే ఏదైనా సరే మన మంచికి అన్న పాజిటివ్ మైండ్తో వెళ్ళినట్టయితే విశ్వానికి ఈజీగా కనెక్ట్ అవుతాం మీరు అన్నట్టు. అది అన్ని విధాలుగా మంచిది. ఏది జరిగినా అంటే నేను నిర్ణయించుకున్నదే ఇది అనే నమ్మకం, విశ్వాసం మనలో పెరగాలి. రైట్ అమ్మా, చాలా చక్కగా తెలియజేశారు జన్మ రహస్యాన్ని. ధన్యవాదాలు. ఓకే, చూస్తున్నారు కదండి, అంటే పుట్టుక గురించి, చావు గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి అసలు. సో నిజానికి ఇలా అంటే ఒక మనకు తెలియని విషయాలు విశ్వంలో నీ రహస్యాలని చెప్తూ ఉంటారు. సో అమ్మ మనకు అవి చాలా క్లియర్గా తెలియజేశారు ఈరోజు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.